నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నా పేరు శైలశ్రీ ముందుగా హెడ్లైన్స్ కరోనా కేసులో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కోర్టులో హాజరు నాచారం ట్రస్ట్ కా సెకండ్ హ్యాండ్ కార్ మేళా గట్కేసర్లో అర్ధరాత్రి బైక్ దొంగల హల్చల్ అమ్మవారిని దర్శించుకున్న పార్లమెంట్ ఇన్ఛార్జ్ లీలా మధు ఛత్రినాక చౌరస్తా వద్ద కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వరంగల్లో రోడ్డు దుస్థితిపై వెల్లువెత్తిన విమర్శలు కరోనా సమయంలో నమోదైన కేసుకు సంబంధించి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కరోనా కాలంలో నమోదైన కేసు వ్యవహారంలో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తిగతంగా హాజరై విచారణకు సహకరించారు. కేసుకు సంబంధించిన వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ తేదీని నిర్ణయించింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతి పేదవారి ఇంటికి కారు ఉండాలనే లక్ష్యంతో నాచారంలో ట్రస్ట్ కార్స్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ప్రతి పేదవారు కారులోనే ప్రయాణించాలనే ధ్యేయంతో గత 5 ఏళ్లుగా ట్రస్ట్ కార్స్ ను నిర్వహిస్తున్నామని నాచారంలోని ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్ తెలిపారు. నాచారంలోని ట్రస్ట్ కార్స్ లో శనివారం నుంచి వారం రోజుల పాటు సెకండ్ హ్యాండ్ కార్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. తక్కువ ధరలో సౌకర్యవంతమైన కార్లు కావాలనుకునే వారు వెంటనే ట్రస్ట్ కార్స్ ను సంప్రదించాలని సూచించారు. కేవలం 25,000 రూపాయల డౌన్ పేమెంట్ తోనే కస్టమర్ కు కార్ అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కస్టమర్లు కారు మేళాలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ మేళా కొనసాగుతుందని తెలిపారు. వెల్కమ్ టు ట్రస్ట్ కార్డ్ నాచారం ట్రస్ట్ కార్డ్ లో మనం తీసుకొచ్చినాం కార్ మేళా. ఈ డిసెంబర్ చివరి కార్ మేళా అవుతుంది. సాటర్డే సండే కార్ మేళా కాబట్టి చాలా అంటే చాలా తక్కువ డౌన్ పేమెంట్ కే బండ్లు మనం ఇస్తున్నాం. కేవలం 25,000 రూపాయలు డౌన్ పేమెంట్ కే బండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన సివిల్ బాగుందంటే 0 డౌన్ పేమెంట్ లో కూడా కార్ ఇచ్చేస్తున్నాం. ఒకవేళ మనకు సివిల్ బాగా లేకుండా మనం ప్రైవేట్ లోన్ చేపించి కార్ అయితే ఇస్తున్నాం. మన కాన్సెప్ట్ ఒకటే ఉంది, ప్రతి ఇంటికి కారు ఇవ్వాల కాన్సెప్ట్ తో పనిచేస్తున్నాం. చాలా మంది అడిగారు మాకు ఈ ఊరు లోన్ వస్తుందా, ఈ జిల్లాకు లోన్ వస్తుందా అంటే అన్ని జిల్లాకు లోన్ వస్తుంది, అన్ని ఊరికి లోన్ వస్తుంది. ప్రతి ఊరికి లోన్ చేపిద్దాం, ప్రతి జిల్లా కారు ఇచ్చి పంపిద్దాం అని కాన్సెప్ట్ తో మేము పనిచేస్తున్నాం. మన దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, ఫ్లడ్ వెహికల్ ఉండదు, మీటర్ ట్యాంపరింగ్ వెహికల్ ఉండదు. మీరు కొనే ముందు బండి కావాలంటే మెకానిక్ చూపెట్టుకోండి, షోరూమ్ తీసుకుపోయి చూపెట్టుకోండి. డబ్బులు ఎవరికి ఊకే రాదు కాబట్టి మీరు అన్ని విధాలుగా చూసుకొని బండ్లు మాత్రం తీసుకోండి. మన దగ్గర ఏంటంటే డైరెక్ట్ పార్టీ టు పార్టీ ఉంటుంది. డైరెక్ట్ అమ్మే ఓనర్ తీసుకొచ్చి పెడతారు. డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి బండి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మేళలో కూడా చాలా మంది వచ్చి డైరెక్ట్ పార్టీ టు పార్టీ మాట్లాడుకొని బయట పోయి డీల్ చేసుకుంటారు. అట్లా డీల్ చేసుకోకండి. ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకుంటే మేము అన్ని విధాలుగా బండి చెక్ చేసి పెడతాం. దాన్ని ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం. బండి మీద కేసు ఉందా, చాలాన్ ఉందా చెక్ చేసి పెడతాం. కాబట్టి చాలా మంది ఏం చేస్తారు, ఆఫీస్ కమిషన్ 5,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి బయట పోయి డీల్ చేసుకుంటారు. అట్లా చేసుకోకుండా 5,000 రూపాయల కమిషన్ గురించి మన మానవత్వం ఆగం చేసుకోవద్దు. ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి. నేను ఒక రైతు బిడ్డ కాబట్టి నాకు తెలుసు జనాలు కష్టం ఎట్లుంటుంది. ఒక ఇంట్లో కారు లేకుంటే మన సమయంకి బస్సు రాదు, సమయంగా మనం పోవాలనుకుంటే ఇప్పుడు ఆటో రాదు. చిన్న పిల్లలు వేసుకొని బండ్ల మీద పోతారు, 3 పిల్లలు వేసుకొని. కాబట్టి ట్రస్ట్ కార్డ్ ద్వారా రండి. కేవలం 50,000 రూపాయలకి కారు ఉంది, 1,00,000 రూపాయలకి కారు ఉంది. మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం సగం కట్టండి, సగం మనం ట్రస్ట్ కార్డ్ లోన్ చేపించి ఇస్తుంది. ఇంకోటి మనం డిసెంబర్ 31 వరకు తీసుకొచ్చిన ఆఫర్ ఏంటంటే మీరు సర్వీసింగ్ కూడా మనం ట్రస్ట్ కార్డ్సే సర్వీసింగ్ చేసి ఇస్తుంది. సర్వీసింగ్ అంటే ఉత్త వాటర్ అవర్ సర్వీసింగ్ కాదు, మొత్తం ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్. మళ్ళీ డిసెంబర్ వరకు మీరు సర్వీసింగ్ చేయించే అవసరమే కూడా లేదు. కాబట్టి ట్రస్ట్ కార్డ్లో బండ్లు అయితే తీసుకోండి. మీరు సర్వీసింగ్ కూడా మేమే చేసి ఇస్తున్నాం. ట్రస్ట్ కార్డ్స్ నాచారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మీ బండ్లు కూడా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి. మనం కేవలం 2 రౌండ్లో అమ్మేద్దాం. మన ట్రస్ట్ కార్డ్ టీం మొత్తం దగ్గర 20 మంది దాకా ఉంటారు. అలా 10 మంది లేడీస్ ఉన్నారు, 10 మంది జెంట్స్ ఉన్నారు. ఈ టీం మొత్తం మీ కొరకే పనిచేస్తున్నారు. మీరు వచ్చి కారు అమ్మినా, కారు కొనుక్కున్నా ఇంతమంది వ్యవస్థ అయితే మన దగ్గర నడుస్తుంది.
ట్రస్ట్ కార్డ్ నాచారం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ టౌన్ లో అర్ధరాత్రి బైక్ దొంగల హల్చల్ కలకలం రేపింది. స్థానికుల అప్రమత్తతో ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్కేసర్ టౌన్ పటేల్ నగర్ కాలనీలో అర్ధరాత్రి బైక్ దొంగల హల్చల్ చేశారు. ఇండ్ల ముందు పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బైక్ స్టార్ట్ చేస్తున్న సమయంలో శబ్దం రావడంతో కాలనీ ప్రజలు మేల్కొన్నారు. దొంగలు పారిపోతుండగా ఒక దొంగను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి గట్కేసర్ పోలీసులకు అప్పగించారు. కాగా మరో 4 మంది దొంగలు పరారులో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. దక్ జిల్లా వెల్దుర్తి మండలం జలాల్పూర్ లోని కల్లికామాత ఆలయంలో మహాయజ్ఞం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ లీలామధు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం జలాల్పూర్ లోని కాళికామాత ఆలయాన్ని పార్లమెంట్ ఇన్ఛార్జ్ లీలామధు దర్శించుకుని మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ మంచి కార్యక్రమం చేసినా భగవంతుని ఆశీస్సులు తప్పనిసరిగా అవసరమని అన్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇక్కడ జరుగుతున్న మహాయజ్ఞానికి రావడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. అమ్మవారి ఆజ్ఞ లేకుండా ఏది జరగదని తెలిపారు. కాళికామాత ఆలయ నిర్మాణ కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ప్రభుత్వ పరంగా అవకాశం ఉన్నంత వరకు ముందుని పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా నడిపిస్తారని లీలామధు అన్నారు. పాత బస్తీలోని చత్రినాక చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ నగేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాత బస్తీలోని చత్రినాక చౌరస్తా వద్ద చాంద్రాయణగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ నగేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోయ నగేష్, దేశ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. చంద్రాయణగుట్ట నియోజకవర్గం చత్రినాక ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. చంద్రాయణగుట్ట నియోజకవర్గం ఇన్ఛార్జి గారు బోయ నగేష్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి దశాబ్దాల కాలం నాటి నుంచి కూడా ప్రజా సమస్యల కొరకై అహర్నిశలు పోరాటం చేస్తూ ఉంది. మరి ఈనాడు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఏదైతే ప్రజాస్వామ్య కూని జరుగుతూ ఉందో, ఎన్నికల సందర్భంగా ఆ యొక్క సమస్యను దేశవ్యాప్తంగా లేవనెత్తుతున్న మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా ఈనాడు ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉంది. మరి ఏ రోజైతే మన ఓటు హక్కు మనం సక్రమంగా వినియోగించుకుంటామో, ఏ విధమైనటువంటి పొరపాట్లు జరగకుండా మనకు ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తాయో, ఆనాడే నిజమైన ప్రజాస్వామ్యం విరుదులతో చెప్పేసి రాహుల్ గాంధీ గారు భావిస్తున్నారు. అదేవిధంగా మరి ఈనాడు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ పార్లమెంట్లో కూడా ఏ ఎన్నిక వచ్చినా కూడా పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని చెప్పేసి, చూసే విధంగా ఒత్తిడి తేవాలని చెప్పేసి యావత్ ప్రజానికానికి అందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ప్రజా పోరాటాలే కానివ్వండి, న్యాయ పోరాటాలే కానివ్వండి, ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే అహర్నిశలు ఆలోచిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇక ముందు ఏదైనా కూడా అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు ఏవైనా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఎవరైనా సరే అధికారులే కానివ్వండి తీసుకుంటే వారికి ధీటుగా పోరాడడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. వరంగల్లో పాలకుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. బట్టల్ బజార్ కరీంబాద్ అడ్డా ప్రాంతంలో రోడ్డు దుస్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. వరంగల్ బట్టల్ బజార్ కరీమాబాద్ అడ్డా ప్రాంతంలో రోడ్డు పరిస్థితి రోజురోజుకి మరింత దారుణంగా మారుతుంది. ఈ రహదారిపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా గతంలో ఆటో కూడా పడిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సమస్యపై స్థానికులు, ఆటో డ్రైవర్లు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. రోజు ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కరీంబాద్ అడ్డా ఆటో యూనియన్ సభ్యులు ముందుకు వచ్చారు. యూనియన్ డ్రైవర్లు స్వయంగా చందా సేకరించి తమ ఖర్చులతోనే రోడ్డు గుంతలను పూడ్చి రహదారిని సక్రమంగా చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఎందుకంటే బండ్లు వస్తాడే పోతాడే యాక్సిడెంట్లు అయితేనేవి, ఎంతో మందికి దెబ్బలు తాకినాయి. మా ఆటో వారు సుతా పడ్డది, ఒక 2 ఆటోలు అవి ఎక్కడనే పొలిటీషియన్ ముందు ఉన్నాయి. ఎందుకంటే మేము చూసి మేమే వేసుకుంటాను. తల 100 రూపాయలు వేసుకున్నాం, ఎవరు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలి ఇంతవరకు. అటు సలాకలే తేలున్నాయి, ఇంకా ఎవరు అన్ని పొక్కలే, అన్ని రంధ్రాలే ఉన్నాయి. ట్రాఫిక్ అవుతుంది మొత్తం. వచ్చేటోళ్ళు స్లో ఫాస్ట్ తెలియని పాపం బండ్లు ఫాస్ట్ వస్తాడు కాబట్టి తాక్కొని ఎగిరి పడతాం కింద పడి. అందుగురించే మేమే అంత తలంత వేసుకొని గవర్నమెంట్ కు మేము ఆర్ఎంపీ వాళ్ళకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఆటోలు బైకులు యాక్సిడెంట్ అవుతాయి, పడ్డా కూడా ఎవరు పట్టించుకోలేదు. మేమే తలని తెచ్చుకొని ఆటో డ్రైవర్లు, మన కరీంబాద్ అడ్డా ఆటో డ్రైవర్లు తలని తెచ్చుకొని పోస్తున్నాం. మనిషికి తీసుకొని బట్టల బజార్ అడ్డా బట్టల బజార్ నుంచి కరీంబాద్ పోయే ఆటో యూనియన్స్ మేము అందరం కలిసి మనిషికి వేసుకొని ఈ రోడ్డు గుంతలు బాగున్నాయని చెప్పి మేమే చేసుకుంటాను. మళ్ళీ మొన్న యాక్సిడెంట్లు కూడా అవుతాయి. చాలా గుంతలలో తెలియక ఇంత మూరలు తంతున్నాయి యాక్సిడెంట్ అయ్యి. అలా డైరెక్ట్ టైర్ పడితే కూడా మళ్ళీ బండి కూడా ఘోరం ఖరాబ్ అవుతాయి. అందుకని మొన్న ఆటో కూడా పడ్డది మళ్ళీ అందులో. అందుకనే అంత ఇబ్బంది ఎందుకని చెప్పి మేమే. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్న కాలంలో వారి ఆగడాలను అరికట్టడం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ 72 మంది సభ్యులతో ఏర్పడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నారని అన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలోని 12 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ మా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు అందరికీ మా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 141 ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు మా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం ఇలాగే ముందుకు సాగుతూ కలిసికట్టుగా పనిచేస్తూ ఇంకా ప్రజల్లో బలంగా వెళ్తూ మన కాంగ్రెస్ పార్టీని ఇంకా మరింత బలోపేతం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నాకు సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హిమాయత్ నగర్ టీటీడీ ఆలయంలో భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నెల 30న జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హిమాయత్ నగర్ లోని టీటీడీ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు ఏఈఓ రమేష్ తెలిపారు. ఈ మేరకు హిమాయత్ నగర్ టీటీడీ ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేకువజామున 12:05 నుంచి 1:35 వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వేకువజామున 1:35 నుంచి రాత్రి 11 వరకు సర్వదర్శనానికి భక్తులకు అనుమతిస్తామని వెల్లడించారు. అలాగే వీఐపీలు, వయోవృద్ధులకు ప్రత్యేక సమయం కేటాయించినట్లు వివరించారు. ఈ యొక్క హిమాయత్ నగర్ టెంపుల్ అనేది మీకు తెలిసిన విషయమే. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత 2వ అతిపెద్ద దేవస్థానంగా గుర్తిస్తారు మన తెలంగాణ. దీని యొక్క రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశికి చాలా పెద్ద ఎత్తున, చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు ధర్మం మీద చాలామంది ధర్మం వైపు నడిచే ప్రజలు, అదేవిధంగా భక్తులు చాలా వరకు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు.
ప్రతి చోట ఈరోజు గుళ్ళల్లో కానీ గోపురాలలో చాలామంది ఒక దేవుడి మీద భక్తి అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగిందని నేను అనుకుంటున్నా. అందులో భాగంగా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అది రమేష్ గారు కానీ మన ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు వాళ్ళకి కావాల్సింది వాటర్ కానీ, అదేవిధంగా బటర్ మిల్క్ కానీ, ప్రసాదాలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ పర్పస్ వాళ్ళతో కూడా మాట్లాడి కింద కూడా కంప్లీట్ లైన్ ఏదైతే ఉందో కిందికి వెళ్ళి సెల్లార్ నుంచి అక్కడ ఏదైతే రావడం అనేది, అదేవిధంగా 29 నైట్ 1 గంట నుంచి 1:30 నుంచి మొదలవుతుంది దర్శనాలు. 29 రాత్రి 1:30 అంటే 30లకు వచ్చేస్తాం మనం. 30 రాత్రి 1:30 అంటే దాని ప్రకారంగా కొంతమంది విఐపీస్ కూడా మేము ఒక టైం ఇస్తున్నాం. కొంత పోలీస్ శాఖకు సంబంధించిన ఉండొచ్చు, మిగతా అనేక మంది మన తాన విఐపీస్ కూడా చాలా మంది వస్తుంటారు. వాళ్ళకు కూడా ఒక టైం, భక్తులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు ఒక టైం లైన్ ఇస్తున్నాం. వాళ్ళు ఒక 3-4 అవర్స్ ఏదైతే నైట్ 1:30 టు పొద్దున 4:30-5 గంటల లోపు వచ్చేలాగా చూడాలని మేము చర్చించుకున్నాం. ఆల్రెడీ మాట్లాడినాం. పోలీస్ శాఖ వారు కూడా 2-3 టైమ్స్ రావడం జరిగింది. వాళ్ళు కూడా ఏ రకంగా ఉండాలి, బార్గేట్స్ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మీరు చేస్తున్నారు అనేది సలహాలు సూచనలు వాళ్ళే మేము తీసుకున్నాం. మాతో వాళ్ళు సూచనలు తీసుకొని కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద గొప్పగా చేయాలనేది ఆలోచన అందరికీ ఉంది. దాంట్లో భాగంగా మేము ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మీ సహకారం కూడా మాకు కావాలి. ఎక్కడైనా చిన్న లోటుపాట్లు ఉన్నా మీరు కూడా మాకు సలహాలు సూచనలు ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు కూడా అనేక ప్రతి సంవత్సరం జరిగే ప్రోగ్రామ్స్ చూస్తుంటారు. మీరు వైకుంఠ ఏకాదశి ఇంకేదన్నా ఉన్నా కానీ మీరు కూడా సూచనలు చేయొచ్చు. మీ ద్వారా కూడా మేము సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాస్ కానీ, అదేవిధంగా అన్నప్రసాదం కానీ, ఇంకా మిగతా ఎవరన్నా డోనర్స్ వచ్చి అక్కడ స్టాల్స్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నా కానీ మేము వాళ్ళని కూడా స్వాగతిస్తున్నాం. అది కూడా కొంచెం మేము మన రమేష్ గారు అదేవిధంగా మణికంఠ గారు అది చూసి, ఎందుకంటే కొంతమంది వచ్చి మేమేదో ప్రోగ్రామ్ చేస్తామంటే అది మనకు అనుకూలంగా ఉందా టెంపుల్కి లేదా అని చూసి వాళ్ళని కూడా మేము యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క టీటీడీ నుంచి వచ్చిన సూచనలు ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయండి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తులకు పెద్దపీఠం వేయాలనేది అక్కడ టీటీడీ ఈఓ గారి దగ్గర నుంచి మాకు వచ్చిన సూచనలు, చైర్మన్ గారి దగ్గర నుంచి వచ్చిన సూచనలు, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు మీ అందరితో కూర్చోవడం జరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత మైక్ పట్టి మాట్లాడడంతో అభిమానుల్లో జోష్ నిండిపోయింది. హైదరాబాద్ లో జరిగిన ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. దాదాపు 3 ఏళ్ల తర్వాత మైక్ పట్టిన ప్రభాస్ అభిమానులను డార్లింగ్స్ ఎలా ఉన్నారు అంటూ పలకరించి ఉత్సాహపరిచారు. 2026 సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాల్లో బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షించారు. సీనియర్స్ నుంచి ఎంతో నేర్చుకున్నామని, వారి తర్వాతే తమ తరం వచ్చిందని వినమ్రంగా వ్యాఖ్యానించారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ను ప్రశంసిస్తూ ఆయన ఈ సినిమాకు అసలైన హీరో అని అన్నారు. దర్శకుడు మారుతి భావోద్వేగానికి గురైనప్పుడు ప్రభాస్ స్టేజ్ పైకి వెళ్లి ఆలింగనం చేసుకోవడం అందరినీ కదిలించింది. జనవరి 9న ది రాజాసాబ్ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రమైన చలి వణికిస్తుంది. ఉత్తర దక్షిణ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఉత్తర దక్షిణ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన గణాంకాల ప్రకారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సంగారెడ్డి జిల్లాలో కోహిర్లో 7.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే కొనసాగుతున్నాయి. రాబోయే సోమ, మంగళవారాల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కేసులో ఎమ్మెల్సీ పల్మూరు వెంకట్ కోర్టులో హాజరు. నాచారం ట్రస్ట్ కా సెకండ్ హ్యాండ్ కార్ మేళా. గట్కేసర్లో అర్ధరాత్రి బైక్ దొంగల హల్చల్. అమ్మవారిని దర్శించుకున్న పార్లమెంట్ ఇన్ఛార్జ్ లీలా మధు. ఛత్రినాక చౌరస్తా వద్ద కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వరంగల్లో రోడ్డు దుస్థితిపై వెల్లువెత్తిన విమర్శలు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు.